మన ఎముకలు పుష్టిగా బలంగా ఉన్నప్పుడే మన శరీరం కూడా దృఢంగా ఉంటుంది. అదే మన ఎముకలు పెళుసుబారిపోయి బలహీనమైపోతే చిన్న చిన్న దెబ్బలకు కుదుపులకు సైతం చిటిక్కున విరిగిపోతూ ఉంటాయి. మెనోపాజ్ దాటిన మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. జీవగర్రల్ లాంటి ఎముకల్ని గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అయిపోతాయి అండ్ దానికి చాలా మటుకు మనకు ఓన్లీ ఒక ఏజ్ ఆఫ్ 50-60 తర్వాతే తెలిసేది. మనకు చాలామంది పేషెంట్స్ మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హిప్ పెయిన్స్తో రావచ్చు. ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ దాన్ని మామూలుగా అనేది సైలెంట్ డిజీజ్ అంటారు. మనకి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 1 ఉన్నా కానీ నొప్పులు ఉంటాయి. బట్ ఆస్టియోపోరోసిస్లో దానికి పెయిన్స్, సిమ్టమ్స్ అవన్నీ ఎర్లీ స్టేజ్లో ఉంటావు. సో బోన్స్ వీక్ అవుతాయి అండ్ ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎముకలు ఎందుకు పెళుసుగా మారతాయి? బాడీలో మనకు మసిల్స్ ఎట్లా వీక్ అవుతాయో విత్ ఏజ్ బోన్స్ కానీ వీక్ అవుతుంటాయి. నా దీన్ని మనం బేసిక్గా అండర్స్టాండ్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ కాల్డ్ పీక్ బోన్ మాస్. అంటే మన మ్యాక్సిమం బోన్ కంటెంట్ మన బాడీలో ఉండేది అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 30 years. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన పీక్ బోన్ మాస్ హై ఉంటే మనం ఏజ్తో పాటు బోన్ లాస్ ఉంటుంది. ఆ లాస్ తక్కువ అయ్యే కొద్దీ మనం ఓల్డ్ అయినప్పుడు ఆ లాస్ ఆల్సో స్లో ఉంటుంది అండ్ ఎల్డర్లీ ఏజ్లో బోన్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో మనకు 30 yearsలో ఏ బోన్ మాస్ ఉంటుంది, ఎంత హెల్తీగా ఉంటామో డిక్టేట్స్ వెదర్ వి గెట్ ఆస్టియోపోరోసిస్ వెన్ యు ఆర్ 60 or 70. ఆస్టియోపోరోసిస్ మహిళల్లో ఎందుకు ఎక్కువ? For every 4 ladies who have osteoporosis, only 1 male కి osteoporosis ఉంటుంది. సో ఇట్స్ 75 to 25% రేషియో ఉంటుంది. మెనోపాజ్ నార్మల్గా లేడీస్లో వచ్చేది 45 to 50 years లోపల, ఆ ఏజ్ లోపల. సో వన్స్ మెనోపాజ్ అయిన తర్వాత ఈ బోన్ లాస్ మనకు ఉండేది చాలా ఎక్కువ అయిపోతుంది లేడీస్లో. మెన్లో స్టాండర్డ్గా బోన్ లాస్ ఉంటుంది కానీ లేడీస్లో మెనోపాజ్ తర్వాత ఎక్కువ బోన్ లాస్ ఉంటుంది. అందుకే మనం చెప్పేది యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హిస్టెక్టమీ మనం డిలే చేసేదే మంచిది. సో సర్జరీ చేయించుకొని సర్జికల్ మెనోపాజ్ మనం తెచ్చుకునేది మనం డిలే చేస్తే మంచిది, అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో మనం వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద రెగ్యులర్ ఓవేరియన్ ఫంక్షన్, రెగ్యులర్ మెన్స్ట్రువల్ ఫంక్షన్ ఆల్సో. ఎముకలు గుల్లబారితే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ఆస్టియోపోరోసిస్తో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇవన్నీ మనకి ఇమీడియట్గా ఒక 6 monthsలో వచ్చే కాంప్లికేషన్స్ కాదు. ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 5 to 10 yearsలో దీనికి కాంప్లికేషన్ తెలుస్తుంది. బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు. మీరు చాలామంది లేడీస్ని చూస్తారు బెండ్ అయిపోయింటారు ఏజ్ అయ్యే కొద్దీ, స్టిక్ అయి బెండ్. అవన్నీ ఆస్టియోపోరోసిస్ మల్టిపుల్ స్పైన్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్తో వస్తాయి. కొంతమందికి ఏజ్లో చిన్న ఫాల్ ఎక్కడో తట్టుకొని పడిపోయినప్పుడు కానీ హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి. హిప్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎల్డర్లీ. ఏ ఏజ్లో అయినా కానీ ఫ్రాక్చర్లో యంగ్ ఏజ్ గ్రూప్లో అయిపోతే ఫ్రాక్చర్స్ మనం రికవరీ ఛాన్సెస్ ఆర్ క్లోజ్ టు 100%. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 65, 70, 75లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు నో పేషెంట్ ఆఫ్టర్ ఫ్రాక్చర్ అచీవ్స్ ప్రీ ఫ్రాక్చర్ మొబిలిటీ. అంటే ఆ మొబిలిటీ ఈజీలీ 30% తగ్గుతుంది. ఒక సైడ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత మనం కేర్ఫుల్ లేకపోతే 40% పేషెంట్స్లో ఇంకో సైడ్ కానీ 1 yearలో ఇరుగుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ టు భయపడకూడదు కానీ మనం ఫ్రాక్చర్ అయినప్పుడు కేర్ఫుల్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేసుకొని ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. మనం ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఆల్సో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వెరీ హై ఛాన్స్ మనం ఓవర్ ద ఇయర్స్ మనం బెడ్డెన్ అయిపోవచ్చు. ఆస్టియోపోరోసిస్ మనం డయాగ్నోస్ చేసేది బేసికలీ విత్ బోన్ డెన్సిటీ. మనం ఒకసారి టెస్ట్ చేసి బోన్ డెన్సిటీ నార్మల్ ఉందనుకో వీ కెన్ చెక్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ 5 to 7 years. తక్కువ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకొని once in 2 years, once in 3 years బోన్ డెన్సిటీ చేసుకోవాల్సి వస్తుంది. బోన్ డెన్సిటీ ఎంత ఉంది చూసుకొని మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనకు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అండ్ పేషెంట్ కెపాసిటీ, అఫోర్డింగ్ కాస్ట్ ప్రకారం కానీ మనం ట్రీట్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ మనం 1 month, 2 months తీసుకుంటే సరిపోదు. మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఒక 3 to 4 years ఉంటుంది టు గెట్ సమ్ కంట్రోల్. సో వన్స్ వీ స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ వాళ్ళ ఫ్రాక్చర్ రిస్క్ ఎంత ఉందో 50% తగ్గిపోతుంది బై ద ఎండ్ ఆఫ్ 1 year. సో ఇనీషియల్ స్టేజెస్లో టెస్ట్లు అయిన తర్వాత నార్మల్గా ఏం చేస్తామంటే కాల్షియం, విటమిన్ డి అండ్ బోన్ డెన్సిటీ చేపిస్తాం. తక్కువ ఉందనుకో అవి రీప్లేస్ చేయాలా. నార్మల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 మెనోపాజ్ అయిన తర్వాత డైలీ కాల్షియం సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. బికాజ్ మన ఇండియన్ డయట్లో ఆ కాల్షియం మనకు ఎంత కావాలో అవసరం కావాలో లేడీస్లో ఎస్పెషలీ అంత డయట్లో రాదు. సో కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకోవాలా, డయట్లో కాల్షియం తీసుకోవాలా, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ కోసం మందులు ఉన్నాయి. దే ఆర్ టాబ్లెట్స్ దట్ వీ టేక్ వీక్లీ వన్స్, there are tablets we take monthly once.
ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ మనం ఫాలో అయినా కానీ వన్స్ ఇన్ 2-3 years బోన్ డెన్సిటీ టచ్ చేసుకొని చెక్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఉందో చేయాలా. అలాంగ్ విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ బ్రిస్క్ వాకింగ్ అండ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఆల్సో. మనం డైలీ ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆల్కహాల్ కట్ డౌన్ చేసే చాలా ఇంపార్టెంట్. 1 or 2 a week ఇస్ పర్మిటెడ్. స్మోకింగ్ హ్యాస్ అ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆస్టియోపోరోసిస్. సో స్మోకింగ్ అవాయిడ్ చేసే చాలా మంచిది. అండ్ కాఫీ ఆల్సో 1 or 2 cups a day పర్మిటెడ్. మనం ఇండియాలో అందుకని ఎక్కువ నార్మల్గా తాగం, కానీ ఎక్కువ కాఫీ తాగినా కానీ మనకు ఆస్టియోపోరోసిస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. హిప్ ఫ్రాక్చర్స్ వేరే ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనకు సర్జరీ కాకుండా కష్టము. చాలామందికి రిస్ట్ ఫ్రాక్చర్స్ అవుతాయి, అప్పుడు మనం ప్లాస్టర్ వేయవచ్చు. స్పైన్ ఫ్రాక్చర్స్ చాలా అయ్యే కొద్దీ బ్యాక్ బెండ్ అయిపోతుంది అండ్ దెన్ దే విల్ స్టార్ట్ బెండింగ్ ఫార్వర్డ్. సో వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసే చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. ఎక్సర్సైజ్ చేసి బ్యాక్ పోస్చర్ మెయింటైన్ చేస్తే ఇంకా ఫ్రాక్చర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ స్పైనల్ పోస్చర్ మెయింటైన్ అవుతుంది. అన్ని లేట్ స్టేజ్ అయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రివర్స్ ఇట్ బ్యాక్ అగైన్. ఆస్టియోపోరోసిస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? సో ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు నీకు ఏం ప్రాబ్లం కాకపోయినా కానీ సడన్గా ఎక్కడైనా ట్రిప్ అయి పడిపోయినా కానీ ఫ్రాక్చర్ రావచ్చు. సో ఫాల్ ప్రివెన్షన్ కోసం చాలా స్టెప్స్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీయింగ్ యాక్టివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రోజు వాకింగ్ పోయేది ఇంపార్టెంట్. వాకింగ్ చేసే కొద్ది ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్, బాడీ మీద వెయిట్ పడేది, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ అయ్యే కొద్దీ మనకు ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఏమైనా సపోర్ట్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ రాంగ్. మోస్ట్ పేషెంట్స్ ఫాల్ అయ్యేది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 80 బికాస్ దే డు నాట్ టేక్ సపోర్ట్. నేను చిన్నప్పుడు మాదిరి నడుస్తాను అనుకొని పోయేది తప్పు. ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవచ్చా? ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ కోసము మనకు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం ఈ చేంజెస్ మనం 50 years ఏజ్ ఉన్నప్పుడు చేయలేము, ఖచ్చితంగా మనం ముందు నుంచే చేయాలి. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ చేంజెస్ మనం యంగ్స్టర్స్ ఏజ్ నుంచి, టీనేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ దట్ టీనేజర్స్ రోజు స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలా. అట్లీస్ట్ ఫర్ 4 days a week స్పోర్ట్స్ ఆడాలా. ఈ స్పోర్ట్స్ ఆడే కొద్ది ఏమవుతుందంటే పీక్ బోన్ మాస్ బాడీలో అక్యూములేట్ హయ్యర్ ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ వాళ్ళు ఓల్డ్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో కాల్షియం ఇన్ ద డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మనం సప్లిమెంట్స్ తీసుకోవాలని లేదు, కానీ డైలీ అట్లీస్ట్ 20 minutes మనం సన్లైట్ ఎక్స్పోజర్లో ఉండాలి. అది చేసుకొని ఎప్పుడో ఒకసారి మనం విటమిన్ డి టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే సప్లిమెంట్స్ వాడచ్చు. సో కాల్షియం ఇన్ ద డయట్ ఇంపార్టెంట్. విటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరం ఉంటే ఇంపార్టెంట్. బీయింగ్ యాక్టివ్ అండ్ ఎక్సర్సైజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది నేను చెప్పేది యోగా ఒకటే కాదు. యోగా ఇస్ వెరీ గుడ్ ఫర్ జనరల్ హెల్త్, బట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ బ్రిస్క్ వాకింగ్ ఇస్ ఇంపార్టెంట్. వెయిట్స్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఇంట్లోనే వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. బాడీ వెయిట్స్తో ఎక్సర్సైజ్ చేయవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వెయిట్స్ చేసుకొని చేయవచ్చు. మన ఒంట్లోని ఎముకలు పుష్టిగా బలంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు బాగుండాలి. నిత్యం 1 గ్లాసుడు పాలను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు కాసేపైనా ఎండకు నిలబడాలి. చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తినడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యను అదుపు చేస్తాయి. ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి.